హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎల్బో స్లీవ్స్కి పైపింగ్ని సింపుల్గా ఎలా వేయాలైతే నేను చెప్పబోతున్నానండి. మనం ఎప్పుడైనా హ్యాండ్కి మనం పైపింగ్ చేయాలి అనుకుంటే స్ట్రైట్గా ఉండే పీస్ని తీసుకోవాలండి, క్రాస్ ఉన్న పీస్ని తీసుకోకూడదు. ఎందుకంటే కుట్టేటప్పుడు సాగిపోతూ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. శారీకి ఉండే కలర్లో అయితే నేను రెడ్ కలర్లో అయితే తీసుకున్నానండి పైపింగ్ అనేది. తెలియని వాళ్ళకి కూడా పైపింగ్ చేయడం ఎలాగా ఏంటని తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ అనేది ఇప్పుడు అందరి దగ్గర అయితే ఉంటుంది కదండి. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ థ్రెడ్ని మనం ఇలా ఖర్చు లోపలికి పెట్టేసేసుకొని మలిచేసుకొని కుట్టు అనేది ఎడ్జ్కి పడేలాగా చూసుకోవాలండి. ఇలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం క్లాత్ని ఇలా మలుపుకుంటూ లోపల సైడ్కి ఇలా నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో అయితే మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే ఒకవేళ నన్ను అయితే మీరు అడగొచ్చు, కమెంట్ సెక్షన్ రూపంలో నన్ను అడగండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుందండి నేను చెప్పే ఈ మెథడ్ అయితే. చూస్తున్నారు కదా మీరే పైపింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుందో. నా వీడియోని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకొని ఇలా తిప్పేసిన తర్వాత మనకి ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి. అయినా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి కమెంట్ రూపంలో అడగొచ్చు. అలాగే నేనైతే తొందరలోనే కాటన్ డ్రెస్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. ఒక్క డ్రెస్సే అని కాదు, మీకు ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఏదైనా డిజైన్ కావాలి అని మీరు అనుకున్నా సరే నన్ను మీరు కమెంట్ రూపంలో అడిగారంటే నేను మ్యాక్సిమం అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు నాకు ఒక హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇంతేనండి. పైపింగ్ చూసారా ఎంత సింపుల్గా ఎంత తొందరగా అయిపోయిందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.